ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఆ లిస్టులో భారత్ కూడా చేరిపోయింది. దేశంలో రెండో ఇంపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న ఢిల్లీలో తొలి కేసు బయటపడగా తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఇటీవలే యుఏఈ నుంచి కేరళ వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితుడికి ప్రస్తుతం మలప్పురంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమైన విజయన్ సర్కార్ రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో మంకీపాక్స్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వల్ల ఆగస్టులో రెండోసారి అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది WHO. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలని సూచించింది. వైరస్ సోకిన వ్యక్తుల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. గ్రంథుల్లో వాపు వంటివి కనిపిస్తాయని, 3 వారాల్లో శరీరం అంతటా తద్దుర్లు, బొబ్బలు వ్యాపిస్తాయని తెలిపింది. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే పోతాయని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.